హాయ్ ఫ్రెండ్స్, సినీ నిర్మాతలపై ఐటీ రైట్స్ వల్ల సినిమా నిర్మాతలకి ఏమీ కాదు. ఎందుకంటే సినిమా నిర్మాతలు డబ్బులు పెడుతుంది ఎవరంటే మన రాజకీయ నాయకుల బ్లాక్ మనీ వాళ్ళు వైట్గా మార్చిచ్చేందుకు ఇదొక ఆప్షను. సినిమా నిర్మాతలు ఒక ఆప్షను. ఎన్ఆర్ఐలు కానీ ఇట్లా వ్యాపారవేత్తలు కానీ వాళ్ళ బ్లాక్ మనీని అంతా వైట్గా మార్చుకోవడానికి ఈ సినిమా నిర్మాతలకి డబ్బులు ఇచ్చి వడ్డీ లేకుండా వాడుకొని వాళ్ళని వైట్ చేసి ఇస్తారంటున్నారు. అందువల్ల సినిమా నిర్మాతలకి ఎటువంటి డోకా ఉండదు. వాళ్ళ సొంత డబ్బులు పెద్ద పెద్ద బ్యానర్లకు డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళ డబ్బులకి డోకా ఉండదు. అందువల్లే ఐటీ రైట్స్ వల్ల క్లియర్ కట్గా బిల్స్ చూపిస్తారు. ఎందుకంటే 24 ఉన్నాయి కాబట్టి దాంట్లో సినిమాలో దాని మించి 24 ఖర్చు చూపిస్తుంటారు కాబట్టి. తర్వాత వచ్చేసి ఏ నిర్మాత అయినా సరే చెక్ రూపంలో అమౌంట్ అడ్వాన్స్ ఇచ్చి ఉంటారు కాబట్టి అవన్నీ ఆటోమేటిక్గా క్యాష్ ఉంటుంది. కొంత ఈ వెయిటింగ్ లిస్ట్లో పెట్టుంటారు అమౌంట్. అందువల్ల ఐటీ రైట్స్లో ఎటువంటి ఇబ్బంది సినీ నిర్మాతలకి ఉండకపోవచ్చు. పుష్ప అయినా సరే ఇంకోటైనా సరే, సార్ ఇంకా మొత్తం కలెక్షన్ అయిపోలేదు, మేము ఇంకా షేర్ తీసుకోలేదు అని చెప్తారు ఐటీ రైట్స్లో. అందువల్ల ఐటీ వాళ్ళు కూడా ఏం చేయడానికి లేదు ఆఫీసర్స్. జిఎస్టీ అయితే నీకు ఖచ్చితంగా జిఎస్టీ గవర్నమెంట్కి పే చేస్తారు. కనుక నిర్మాతలకి ఈ ఐటీ రైట్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఎందుకంటే బ్లాక్ను వైట్ చేసి క్లియర్ కట్గా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఏంటంటే అంతా బడా వాళ్ళ డబ్బులు కాబట్టి ఇంట్రెస్ట్ లేకుండా హాయిగా తిప్పేసి ఇచ్చేది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వీళ్ళకి ఇబ్బంది ఉండదు. ఏదన్నా ఐటీ రాసి ఎక్కడిది డబ్బు అని అడిగితే సార్ ఇట్లా వడ్డీకి తెచ్చుకున్నాం ఫైనాన్సర్ కాడ. అది ఈ ఒక కన్నీ కనపడకుండా ఉండే కొంతమంది ఫైనాన్సర్లు ఒక నిర్మాతకి 10-15 మంది ఉంటారు. వాళ్ళ పేర్లు వాడుకుంటున్నందుకు వాళ్ళకి ఎంత ప్రాపర్టీ వచ్చేటట్టుగా వాళ్ళకు ఉపయోగం షేరింగ్ ఇస్తుంటారు. ఇదంతా ఒక నిర్మాత బడా నిర్మాతలో ఒక మాఫియా టైప్లో కనపడని మాఫియాగా సినిమా నిర్మాతలు సినిమాలు తీయటం, భారీ బడ్జెట్ సినిమాలు తీసి 100,000 కోట్లు చూపిస్తుంటారు కాబట్టి వాళ్ళ పబ్లిసిటీ కోసం ఈ ఐటీ రైట్స్ జరుగుతుంటాయి. అప్పుడు ఈ సాధారణమే, ఎంత కామన్ నిర్మాతలకి. ఎందుకంటే ఐటీ రైట్స్ ఏమన్నా ఉద్యోగస్తుల మీద లేకపోతే ఏదన్నా కాంట్రాక్టుల మీద అలవాళ్ళ మీద పడితే ఏదన్నా బ్లాక్ దొరుకుద్ది, కానీ ఇట్లా సినిమా నిర్మాతల మీద పడితే ఏం ఉండదు. ఏంటంటే అన్నీ క్లియర్ కట్గా ఆడిటర్లు మొత్తం అన్నీ గవర్నమెంట్కి చూపిస్తారు ఆఫీసర్స్ కాబట్టి నిర్మాతలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు.